నమస్తే. బీసీలకి రక్షణ చట్టం కల్పించాలంటూ కూడా ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ లీడర్ దుర్గయ్య గౌడ్ గారు అవుతున్నాం. అన్న, ఏంటి మరి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఇప్పుడు పెడతా ఉన్నారు. సో మన స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ కావచ్చు, ఇవన్నీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో మరి ఇప్పటికైనా బీసీలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నారా? ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ముఖ్యంగా ఏయో టీవీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యం లోపల బీసీలకు వెంటనే రక్షణ చట్టం తీసుకురావాలని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటో కూడా స్పష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రక్షణ చట్టం ఎందుకు అడుగుతా ఉన్నామంటే, గత 30 సంవత్సరాలు కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేషనల్ బీసీ కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్ కావాలని చెప్పేసి కోరుకోవడమే. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ మొన్ననే మనం చూసినాం, సర్పంచ్ ఎన్నికల్లో ఒక యాదవ సోదరుడి మీద దాడి చేసేసి అతని నోట్లో మూత్రం పోసి నానా దుర్భాషలాడి దాన్ని చిత్రహింసలు గురిపెట్టేసేసి అతన్ని హింసించడం జరిగింది. అదేవిధంగా ఇదే నల్గొండ జిల్లా లోపల పున్న కైలాస్ నేతకు ఒక పార్టీపరమైనటువంటి డీసీ అధ్యక్షుడు ఇచ్చేస్తే, అదే పార్టీ సామాజిక చెందినటువంటి ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు దీన్ని బహిరంగంగా ఇస్తూ ఒక నేతకు డీసీసీ అధ్యక్షుడు ఇస్తారా అని చెప్పేసి పేరు పెట్టి దూషించడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ లోపల, నిజామాబాద్ లోపల, మహబూబ్నగర్ జిల్లా లోపల గత సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా లోపల కూడా చాలా కులాల మీద దాడులు చేయడం, కుల బహిష్కరణలు చేయడం, ఈ విధంగా వీడీసీల పేరుతోటి విలేజ్ డెవలప్మెంట్ పేరుతోటి నిజామాబాద్ లోపల, ఆదిలాబాద్ లోపల, కరీంనగర్ జిల్లా లోపల చాలా కులాలను, అంటే బీసీలలో దాదాపు 136 కులాలు ఉంటే అందులో ప్రధానంగా 80 కులాలు ఎంబీసీ కులాలు ఉన్నాయి. అంటే గంగిరెద్దుల కావచ్చు, దాసరి కావచ్చు, దోమరి కావచ్చు, పిచ్చకుంట్ల కావచ్చు, నాయి బ్రాహ్మణ, విశ్వకర్మ, అదేవిధంగా చాకలి, మంగలి, విధంగా ఒడ్డెర, అదేవిధంగా పూసల, విధంగా చాలా కులాలు ఈరోజు సంచార జాతులుగా ఉన్నటువంటి కులాలను ఈరోజు చాలా ఘోరంగా అవమానిస్తూ వాళ్ళను కులం పేరు పెట్టి దూషిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా రక్షణ చట్టం ఉంటే ఆ కులం పేరు పెట్టి దూషించేటటువంటి వాళ్లకు శిక్ష వేసేస్తే కులం పేరు మీద దూషించే అవకాశం ఉండదు. కాబట్టి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దీన్ని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు వెంటనే క్యాబినెట్లో కూడా నిర్ణయం చేసేసి చట్టం తీసుకురావాలనుకుంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కుల బహిష్కరణలు అనేది, కులం మీద విషపూరితమైనటువంటి ప్రచారాలు చేరుతున్నాం కాబట్టి వెంటనే తీసుకురావాలని చెప్తాము. దాంట్లో భాగంగా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇక అయిపోయింది, శకం అయిపోయింది, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా, 17% తోటి మేము ఎన్నికలకు వెళ్ళాం కదా అనుకుంటున్నారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు, మొదలైనటువంటి అధ్యాయం, మొదలైనటువంటి పేజీ. దీన్ని ఇంతటో వదిలిపెట్టాం. 42% కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 56% ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు 42% సామాజికంగా మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా పార్లమెంట్లో తీర్మానం చేసి చట్ట సవరణ చేసేస్తే ఓకే ఉండేది. కానీ ఆ కార్యక్రమం నేటి వరకు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో చెప్పలేదు, వారం రోజుల్లో జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో చెప్పకుండా ఈ యొక్క 42% రిజర్వేషన్లతో పాటు బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ మీద కూడా మాట్లాడకుండా అసెంబ్లీని కేవలం తూతూ మంత్రంగా ఇచ్చేసేసి నీళ్ళ పేరు చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు బీసీ వాదాన్ని పక్కన పెట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఏ విధంగా అయితే 17% రిజర్వేషన్లతో మీరు ఎన్నికలకు వెళ్తే 52% ఇచ్చి ఆ 17% మీకు అంకితం చేశాం. ఈ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మీరు గిట్లా జనాభా దామాష ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఆ వచ్చినటువంటి 17% కావాలి కేవలం 5%కి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సామాజిక న్యాయం పాటించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, మిగతా ఉన్న రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.